జగన్ జై జగన్ గుర్తుకే జై జగన్. నమస్కారం అందరికీ నమస్కారం. Right, okay. నిరుపేదలు మారలేదు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలకు కూడా వారి తలరాతలు కూడా మారుతాయి. ఆ రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. Jai
నేను ఇంకా వేరే మీటింగ్ పోయేది ఉంది. అందరు సహకారం తోడు మద్దతు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని నమస్కారం. జై జగన్, జై సానా. సిద్ధం. సంతోషం లేదా మళ్ళా నీకు 18,000 వస్తుంది. మళ్ళా వికలాంగుల పెన్షన్ ఇస్తాంలే, వికలాంగుల పెన్షన్ ఇప్పిస్తాం. ఏమైంది కాలు కింద పడి సదనానికి పంపించేస్తాం. నీ భార్య ఏమా కూడా నాకు సీట్ రాలేదని చాలా ప్రయత్నం చేశారు. భగవంతుడు ఉన్నారు, మీ సహకారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీట్ ఇచ్చి గెలిపించారు. ఏదన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో అన్ని మంచిగా జరుగుతూ ఉన్నాయమ్మా. మీకు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి ఉంటే ఆదోని డెవలప్మెంట్తో పాటు సంక్షేమ కార్యక్రమాలు అంతటా ముందుకు పోతాయి. ఏదన్నా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా బాగా పనిచేయండి. ఏదన్నా ప్రజల్లో ఉండండి, మంచి పేరు తెచ్చుకొని మళ్ళా మీరు కౌన్సిలర్గా కావాలని చెప్పేసి అడిగే విధంగా మీరు ఉండాలా. ఏ విషయంలో నేను మీకుంటా సపోర్ట్ చేస్తా. మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గర రండి, కూర్చుందాం, మాట్లాడదాం, పరిష్కరించుకుందాం. అంతేగాని ఏ సమస్య లేకుండా ఉండేవాళ్ళు ఉండరు, సమస్యలు ఉంటారు. అయినా నేను ఉన్నాను, అండగా ఉంటానని చెప్పేసి నేను ఎందుకు చెప్తానమ్మా. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఆహ్వానించినటువంటి పెద్దవారు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఎండలో కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చెప్తా ఉంటాడు. ఇంత ఎండలో కూడా ఈరోజు ఇంత అభిమానం చూపిస్తున్నటువంటి మీ అందరికి ప్రత్యేకంగా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానమ్మా. ఏదున్నా ఒక అండగా మీకు ఉంటా అని చెప్పేసి గ్యారెంటీ చెప్తా ఉన్నా. ప్రతి వారు కూడా అన్ని వర్గాల వారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆయన పీస్ అని చెప్పుకుంటున్నాడు. నాకు కులం మత భేదాలు లేవు, అందరు సమానమే. నేను కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పినాడు, మనమంతా కూడా సేవకులమే, ప్రజాసేవలో ఉండాలా, వాళ్ళకే మనం అన్ని పనులు చేసి పెట్టాలని చెప్పే ప్రజంగానే ఈరోజు అన్ని రకాలుగా ఉన్నామని చెప్పేసి కూడా మేము ఎందుకు చెప్పడం జరుగుతాం. తల్లి ఏదున్నా మీకు సపోర్ట్గా ఎప్పుడు నేను ఉన్నంత వరకు భగవంతుని ఆశీర్వాదం ఎంతవరకు ఇస్తారో అంతవరకు మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇస్తారో అంతవరకు పనిచేస్తా అని చెప్పేసి, ఇంకా ముందు ఏదైనా ఉన్నా మీ అందరూ ఆశీర్వాదిస్తే మా ఫ్యామిలీ వస్తుంది. ఏమవుతుందో తెలియదు, బీసీ అవుతుందా ఇది మహిళ అవుతుందో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే చెప్పలేము కాబట్టి ఈసారి ముందుకి ఆలోచన చేస్తాం. ఏదన్నా మీకు ఉన్నంత వరకు కూడా మీకే సపోర్ట్గా నిలబడి సాయం చేస్తా అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇదే చెప్పినాడు. 4వ నంబర్ ఇది మంది. అప్పుడే నా ఫోటో ఉంటుంది, నా ఫ్యాన్ గుర్తుంటుంది. 2 ఓట్ల ఫ్యాన్కి వేయాలని చెప్పేసి మేము అందరం కోరుతా ఉన్నాను. ఏదన్నా కూడా ఎన్ని మాటలు చెప్పినా మంచి మెజార్టీ రావాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. కిషోర్కి 429 వచ్చిందని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ నేను చెప్పేది ఏమంటే ఆ రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు లేవు, అప్పుడప్పుడే మొదలైనాయి. నేను చెప్పేది ఏమంటే ఈ కిషోర్ 429 కాకుండా డబుల్ రావాలా, 800 వస్తేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఫలితం ఉంటారని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా 2 ఓట్ల ఫ్యాన్కేసి అత్యధిక మెజార్టీతో ఆదోన్లో మీరు జెండా ఎగరేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి వలస పక్షులు నమ్మద్దండి, ఇలాంటి అలజడి సృష్టించే వాళ్ళు నమ్మద్దండి. ఇలాంటి నాయకులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే గాలికి ఏరిపోతారు కానీ మనతో ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరాదు. మన ఊరోడు కాదు, మన జిల్లా వాడు కాదు కాబట్టి ఇలాంటి ఎంకరేజ్ చేయరాదు. ఎందుకంటే ఆ రోజుల్లో భాస్కర్ రెడ్డి కొడుకు నిలబడినాడు, ప్రకాష్ రెడ్డి, అయినా ప్రజలు ఓడించినారు లోకల్ కాదని చెప్పేసి. ఆ పరిస్థితి చిత్తూరుడైనా. అలాంటి పరిస్థితి గమనించుకొని ప్రతి వారు కూడా 2 ఫ్యాన్లు గుర్తు ఓటేసి గెలిపించి మంచి మెజార్టీ తీసుకొని అభివృద్ధి చేయించే విధంగా చేయాలని చెప్పేసి కూడా మీ అందరూ కోరుకుంటూ మహిళలకి ఇక్కడ వచ్చిన ప్రతి వారు కూడా అభిమానులకి, కార్యకర్తల నాయకులకి, కౌన్సిలర్లకి